సుమారు 10 లక్షల విలువైన నకిలీ విత్తనాలను వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ నగేష్ తాండూరు రూరల్ అండ్ ఎస్ఐ మిగతా మనకుండే టాస్క్ ఫోర్స్ సభ్యులందరూ కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందరినీ క్వశ్చన్ చేసినప్పుడు బేసికల్గా ఈ నకిలీ విత్తనాలు మన ఖరీఫ్ సీజన్లో ఈ కాటన్ సోయింగ్ స్టేజ్లో అమ్ముతారు. కానీ ఆ టైంలో కొద్దిగా పోలీసు వారు అండ్ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు అడ్వాన్స్గా ఒక 3-4 మంత్స్ అడ్వాన్స్గా ఇవి ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు అమ్మడం జరుగుతుంది. ఇవి బేసికల్గా ఈ గిన్నింగ్ మిల్స్ నుంచి వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేయడం కానీ లేకపోతే ఏమీ లేకుండా ఒక R&D కూడా ఏమీ లేకుండా ఆ సీడ్స్కి వాటికి ఒక బ్యాచ్ నెంబర్స్ కానీ లేకపోతే లేబుల్స్ కానీ లాట్ నెంబర్స్ కానీ అటువంటిది ఏమి లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అటువంటివి ఏవి కూడా లేకుండా వాటిని ఒక జస్ట్ పాలిథిన్ బ్యాగ్స్లో ఇచ్చేసి రైతులకు అమ్ముతున్నారు. సో ఇవి సో చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు అవి జెర్మినేట్ ఈ ప్రాబ్లం జెర్మినేట్ అవ్వు అండ్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా సీడ్స్తో పెట్టింది ప్లస్ వాళ్ళు ఆ సో చేసేటప్పుడు ఫర్టిలైజర్స్ మీద పెట్టింది ప్లస్ ఇనిషియల్గా లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా నష్టం వస్తుంది. రైతులందరికీ కూడా పార్ట్నర్ చేసి మనకి ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దీంతో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ టాప్ కాబట్టి రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి సీడ్స్ ఏవైతే వాళ్ళ పైన లేబుల్స్ లేకుండా లాట్ నెంబర్స్ లేకుండా బ్యాచ్ నెంబర్స్ లేకుండా ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎవరు కూడా రైతులు పర్చేస్ చేయదని చెప్తున్నాం. ఎందుకంటే అవి కంపెనీ సీడ్సే పర్చేస్ చేసినట్టు అయితే అవి జర్మినేట్ అవ్వకపోయినా సరిగా ఇల్లు లేకపోయినా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళని క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎవరిని కూడా అడగలేని పరిస్థితి. పైగా ఈ వసంతరావు అనే వాళ్ళు ఇతను అక్యూజ్డ్ ఇంతకుముందు కూడా మనకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 2023లో ఇట్లనే నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబట్టడం జరిగింది. ఇతనిపైన ఇది 2వ కేసు. సో దాదాపు ఇతని దగ్గర నుంచి మనము 150 కిలోల వరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరచుకోవడం. వాటి విలువ దాదాపు 2,50,000. మళ్ళీ ఇతని ఇంటి దగ్గర మనకు గాజర్కోట్ గ్రామంలో గురుకుట్కల్ తాలూకా అతని ఇంటి దగ్గర అతని వెహికల్లో కూడా ఇంకా మనకు ఒక 4 క్వింటాల్స్ ఆఫ్ ఇవి పత్తి విత్తనాలు దాదాపు 7,20,000 వర్త్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల విలువ గల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు అన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ అండ్ ఈ తాండూరు రూరల్ ఇన్స్పెక్టర్ ప్రజలు అందరూ కూడా వీళ్ళందరూ కలిసి సీజ్ చేయడం జరిగింది. చాలా మంచి వర్క్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి రైతులందరూ ఒకటే విజ్ఞప్తి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే వచ్చి మీకు అమ్ముతున్నారో